ఏదో నీ మీద ఆశపడి ట్రిప్కి రైలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ రోజు నీ క్యారెక్టర్ ఫ్లాంతర్ ఫగిడి. నా క్యారెక్టర్ ఏమండి తీసుకోండి. ఏంటది? జ్యూస్. నేను బీర్ అనుకున్నానులే. మీరా తీసుకురమ్మంటే అదే తీసుకొస్తానండి. తీసుకోండి. చేతులు ఖాళీగా ఉన్నాయా? లేవు. మరి నేను తాగిస్తానండి. ఇదెవరు తుడిచాడే? నీ బాబు తుడిచాడా? నేనే తుడుస్తానండి. చూడు. ఈ ఆర్ట్ మీరే వేశారండి? నువ్వు పెట్టిన వాతకి వారపత్రికలో మనకి కార్టూనిస్ట్ జాబ్ వచ్చింది. ఈ వారం ఫ్రంట్ పేజీకి బిచ్చగాడ ఫోటో కావాలన్నారు. నేనే గీసా. మీలో ఇంత ఆర్ట్ ఉందని ఇప్పటిదాకా నాకు తెలియదండి. నా దగ్గర చాలా ఆర్ట్ ఉంది. చూపించమంటావా? రాత్రి చూశానుగా. ఆర్ట్ చాలా బాగుందండి. కానీ ఈ మొహమే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టుంది కదా. ఎవరనుకుంటున్నావు? ఎవరు? నీ బాబు. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్ల పూలు స్వీట్లు ఇస్తామంటావు. ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా, ఏం తెలియనట్టే. రాదా ఇవాళ మన శోభనం కదా. విత్ పర్మిషన్ మన ఇద్దరం కౌటలు కనేద్దామా? గుట్లుగా. మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్లి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకటికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా, ఏమండి కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే. అప్ప ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు. అంతే, ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో, బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను. ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే, బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే. రే, వాయించు. మిగిలింది. రాధా డార్లింగ్, దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ నైట్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయికాయనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీదేసిన దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా, ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని ప్రసాద్ అన్న, ఉషాకి నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేం అర్థం కాక. స్టాప్. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్ను
కదా ఆ అమ్మాయి స్లిప్ అయిపోతుంటే నేను జస్ట్ అలా పడుకున్నా. బస్సులో రొమాన్సా? హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఆవిడ మిస్టర్ దాదాగిరి ఉండా? ఆ, లేరండి. నీంగేరి పని మనిషా? పెళ్ళాన్ని పట్టుకుని పని మనిషి అంటావా? ఎంత ధైర్యం రా నీకు? సారీ మేడం, నేను కేరళ సీఎం ఏకే ఆంటోనీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ గిరి గారు చీఫ్ సెక్రటరీ పోస్ట్ కి జాబ్ అప్లై చేశారు. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. శాలరీ 20,000 రూపీస్. 20,000 సా? ఎస్, కాకపోతే గిరి గారు నామకే వాస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే, మీ నెంబర్ ఇస్తారా? రాగానే కాంటాక్ట్ చేయమంటాను. నో 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 నో, కేరళ సీఎం నెంబర్ వెరీ సీక్రెట్, నాట్ గివ్. గిరి గారు రేపు ఇక్కడ 10 o'clock కి ఉండాలి, లేకపోతే జాబ్ జంప్ జిల్లని. తప్పకుండా ఉంటారండి, ఇవాళ పంపిస్తాను. వెరీ గుడ్ మిస్సెస్ రాధా. మిస్సెస్ రాధా? నా పేరు మీకెలా తెలుసు? అది మీ ఆయన బయోడేటాలో రాసింది. ఓ, ట్రావెలింగ్ స్టేయింగ్ 5,000 రూపీస్ అవుతుంది, ఇచ్చి పంపించండి. ఫస్ట్ మంత్ శాలరీలో కలిపి కొట్టేస్తాం. అలాగే అలాగే. ఓ స్మాల్ రిక్వెస్ట్, నాకు ఎక్స్ట్రా 6,000 రూపీస్ ఇచ్చి పంపించండి. మీకెందుకు 6,000? మరదే, ఫాదర్ ఆంధ్ర, మదర్ కేరళ. ఏదో మన తెలుగువాడు కదా అని రిస్క్ తీసుకుని ఆ జాబ్ కి నేను సెలెక్ట్ చేసినాను. మీ ఆయన వెరీ లక్కీ ఫెలో, ఖర్చులు ఉంటాయి కదా. ఓ, అలాగేనండి, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయ్యమ్మ డర్రీ. 5,000, 6,000 టోటల్ కలిపితే 11,000. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడే కేరళలో ఆంధ్ర పాట ఎవడాడు? అడుగు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫేస్ ని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చుట్టబెట్టి సార్? ఆంధ్ర వాళ్ళ నన్ను ఇక్కడ సింగమల అంటారు సార్. చా. యా, నువ్వేంట ఎక్కడికి వెళ్తే అక్కడ హచ్చి కుక్క పిల్ల వెంట పడుతున్నావు? వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలో సార్. సార్ సార్, ఈ బొమ్మ కొనండి సార్. అరే, నుండు, నీకు ఉంటుంది. నీకేమన్నాయా? బొమ్మ ఎప్పుడైనా అమ్మితే ఈయనకి అమ్ముతాను, నా జీవితం బాగు చేసుకుంటాను. లాస్ట్ టైం ఉన్నంత బ్రైట్ గా లేదే బొమ్మ. డస్ట్ ఏంటి? ఏంటంటే మీరెవరైనా మధ్యలో మాట్లాడతారు? ఆంధ్ర నుంచి కేరళ వస్తే డస్ట్ పడదా? సరే పని చెయ్యి. ఏంటి? లాస్ట్ టైం ఇది ఎలా ఉందో అలా చేసుకుని తీసుకురా, హైదరాబాద్ తీసుకుంటాం. ఏయ్, నువ్వెవరైనా మాట్లాడండి. హలో, అసలు నీకు గుర్తుందా? ఆడు మాట్లాడు. నీ సంబంధం ఏంటి? ఆడు మాట్లాడు. అయ్యగారు, మీరు మాట్లాడొచ్చు సార్. తీసుకోండి. కుక్క కనుపోయింది, ఎలా ఉందో అలా తీసుకొని రా. ఎల్లబాయ్. తోలు తిరిగిందా? అరే, కన్ను వంక చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావురా? ఈ బొమ్మ కొన్నదాకా నేను నిన్ను వదలరారే. హలో, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్. ఏంటే ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. ఇప్పుడు కేరళ నుండి మాట్లాడుతున్నాను. కేరళ నుంచా? నీ హస్బెండ్ ఇక్కడున్నాడేంటి? అవునవును, ఆయన సీఎం గారి దగ్గర సెక్రటరీగా జాయిన్ అవబోతున్నారు. ఆ పోస్ట్ కి నేను ఎప్పుడో సెలెక్ట్ అయ్యానే. ఉద్యోగంలో చేరడానికే ఇక్కడికి వచ్చాను. నీ హస్బెండ్ నీకు అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేసి ఇక్కడ జాలీగా తిరుగుతున్నాడు. జాగ్రత్త. సరే. కేరళ నుంచి వచ్చాను, రిసీవింగ్ లేదు. రాధా, రాధా డార్లింగ్. హాయ్ డార్లింగ్, వచ్చేసా. ఏంటి, ఏం చేస్తున్నావు నా కోసం? హల్వా, క్యారెట్ హల్వా. ఇంతకీ మీరు కేరళ సీఎం ని కలిసారా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్. కథాకళి డాన్సులు, మమ్ముటితో మీటింగ్లు, మోహన్ లాల్ తో డిన్నర్లు. ఒకటా రెండా? ఒకటా రెండా? 11,000. ఆ. డబ్బుదే ఉందిలే గాని, ఇంతకీ మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? ఉద్యోగమా? ఆ, కరెక్టే. మన ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి మిస్టర్ దాదాగిరి చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటది, ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి, మిమ్మల్ని అక్కడ బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు. ఆహా. మరి మీరేమన్నారండి? మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా. నన్ను అడిగేదే ఉందిలేండి. వెళ్ళండి, వెళ్ళి ఉద్యోగంలో జాయిన్